మహారాష్ట్రలో వరదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల టీఆర్ నగర్ వాసుల కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మహారాష్ట్రలో ఇటీవల సంబంధించిన వరదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల టీఆర్ నగర్ వాసుల కుటుంబాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో పరామర్శించారు. పట్టణంలోని టీఆర్ నగర్ 47, 40 వార్డులకు చెందిన హసీనా, సమీనా, ఆఫ్రిన్ అనే మహిళతో పాటు మరో 3 మహిళలు మహారాష్ట్ర నుండి తిరిగి వస్తుండగా ఉదగిరి జిల్లా కేంద్రం సమీపంలో వరదల్లో గల్లంతై మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను వారు పరామర్శించి ఓదార్చారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తూ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం నుండి వచ్చే సాయంతో పాటు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో కూడా ఈ కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. బాబుకు మెరుగైన వైద్యం అందిస్తామని, మృతుల కుటుంబాల వారు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి మైనార్టీ వెల్ఫేర్ నుండి రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మరో మహిళ ఆచూకీ కోసం అక్కడి అధికారులతో మాట్లాడి త్వరలోనే ఆ మహిళ ఆచూకీ కూడా తెలిసే విధంగా చర్యలు చేపడతామని లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ నాయకులు జిల్లా రవి, తిరుపతి, సిరాజ్, నాగేంద్ర తదితరులు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇస్తారో ఆ విధంగా కుటుంబాలకు ఇచ్చి జిల్లా పరంగా కూడా నేను జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా. ఇంకా భవిష్యత్తులో కూడా వారు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారంటే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా అయినా సహాయం చేయడానికి కూడా నా శాఖ మంత్రిగా కూడా ఆ కుటుంబాలకు కూడా నేను అన్ని విధాలు కూడా ఆర్థికంగా కూడా బ్యాంక్ లోన్ ద్వారా సహాయం చేయడానికి కూడా నా వారి బాధ్యతగా మంత్రిగా నేను చేస్తానే విషయాన్ని ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకుంటూ, ఏదైతే అనుకోకుండా ఈ వరదలలో పెద్ద ఎత్తున జరిగిన సంఘటన మరొకసారి ఆ కుటుంబానికి మేము మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కోసం గురువారం అంగన్వాడీ స్కూల్, ప్రాథమిక పాఠశాల, దవాఖానా ప్రారంభం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతాల్లో ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. ఈ నేపథ్యంలో నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివసిస్తున్న ప్రజల కోసం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో అంగన్వాడీ స్కూల్, ప్రాథమిక పాఠశాల మరియు దవాఖానా ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసి గురువారం ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన ప్రకటనలో వివరించారు. అలాగే వీధి దీపాలు, నల్లా సౌకర్యం తదితర ప్రధాన అంశాలపై దృష్టి సారించి త్వరితగతిన ఆ సమస్యలను పరిష్కరిస్తామని, ప్రస్తుతం సుమారు 200కు పైగా వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. భవన్లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరాభవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తాటిపర్తి విజయలక్ష్మితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యత కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారా 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. భారతదేశం కోసం ప్రాణాలు అపాయం ఉన్నా లెక్క చేయకుండా భారత యొక్క దేశ సమగ్రతకు, సమైక్యతకు ఒక గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం ఈరోజు. గణేష్ మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, నిబంధనలు పాటించాలి. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. రాయకల్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో గణేష్ మండపాల నిర్వాహకులతో బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో పోలీసుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ రఘుచందర్తో పాటు రూరల్ సిఐ సుధాకర్, ఏఎస్ఐ దేవేందర్ నాయక్, యుఎన్ సంఘాల నాయకులు, పోలీస్ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ పోలీసు శాఖ వినాయక మండపాల నిర్వహణ మరియు మండపానికి సంబంధించిన సమాచారం కొరకు
ఒక వెబ్సైట్ రూపొందించిందని అన్నారు. ఈ సమాచారం ద్వారా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని ఇటీ ఆన్లైన్ పోలీస్ పోర్టల్ .tspolice.gov.in నమోదుకు ఎటువంటి రుసుము లేదని తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ముందస్తు సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని, అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రూమర్స్ నమ్మకూడదని, ఎలాంటి సందేహం ఉన్నా సంబంధిత పోలీసులకు లేదా డయల్ 100కి సమాచారం అందించాలని ఈ సందర్భంగా డీఎస్పీ సూచించారు. నమో డ్రోన్ దీదీ కేంద్ర పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ సదుపాయం. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక శక్తివంతత, ఉపాధి అవకాశాల పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ కేంద్ర పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్లుగా ఎదగడానికి రుణ సదుపాయం కల్పించబడుతుందని ఆయన తన ప్రకటనలో వివరించారు. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రాజెక్టు ఖర్చులో 80% వరకు కేంద్ర ఆర్థిక సబ్సిడీ, గరిష్టంగా 8 లక్షల రూపాయలు ప్రతి గ్రూప్కు ఉంటుందన్నారు. రుణం ఏఐఎఫ్ స్కీమ్ కింద మంజూరు చేయబడుతుందని, ప్రతి సంవత్సరం 3% వడ్డీ సబ్సిడీ, అలాగే వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడం, పంట దిగుబడుల పెంపు, ఆధునిక టెక్నాలజీ వినియోగం ప్రధాన లక్ష్యాలని వివరించారు. మహిళా స్వయం సహాయ శక్తి సంఘాలకు ఆదాయం పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల ఉపాధి అవకాశాల కల్పనతో పాటు డ్రోన్ టెక్నాలజీ ద్వారా రైతులకు వ్యవసాయ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఇక దరఖాస్తు విధానం, ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ అర్హత కలిగిన మహిళా స్వయం సహాయక సంఘాలు తమ సమీప బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తన ప్రకటనలో వివరించారు.